ఆదిలాబాద్ రిమ్స్ కార్మికుల పీఎఫ్ ఈఎస్ఐ ఖాతాల్లో జమ చేయాలని 15 మంది కార్మికులకు వేతనాలు జమ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కిరణ్ కోరారు. ఈ విషయమై సోమవారం రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆసుపత్రిలో ఐహెచ్ఎఫ్ఎంఎస్ టెండర్ల కాలపరిమితి ముగిసిందని, నూతన టెండర్లను పిలవాలని, కార్మికులందరికీ కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐహెచ్ఎఫ్ఎంఎస్ విభాగంలో పనిచేస్తున్న శానిటేషను, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డులకు సంబంధించిన గత 3 నెలల పీఎఫ్ ఈఎస్ఐ డబ్బులను వారి ఖాతాలో జమ చేయాలని, అదేవిధంగా గత నెల వేతనాలు వేశారు. ఆ సందర్భంగా ఒక 15 మంది కార్మికులకు వేతనాలు వారి ఖాతాలో జమ కాలేదు. వాటిని వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో రిమ్స్ డైరెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు కాలపరిమితి ముగిసినా కూడా ఇప్పటివరకు టెండర్లను పిలవట్లేదు. నూతన టెండర్లను వెంటనే పిలవాలని, ఆ నూతన టెండర్లలో కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చే విధంగా అందులో పొందుపరచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే కార్మికులు ఇప్పటివరకు గత 30-40 సంవత్సరాల నుండి ఈ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు, ఆ కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, వాళ్ళందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం రానున్న రోజుల్లో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.